హిందీని ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదన్నారు బీజేపీ నేతలు. రాజకీయ లబ్ధి కోసం తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్ రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో రాత్రి ఓ అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. తమ కుటుంబానికి ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. త్రిభాషా విధానంపై డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందీని ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదన్నారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి అధికారంలో ఉన్నప్పుడే త్రిభాషా విధానం అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమిళ ప్రజలను సీఎం స్టాలిన్ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. డీఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక వితండవాదం చేస్తూ దక్షిణ భారతానికి అన్యాయం చేయడం కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు రెండు ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ శ్రీలంకలా మారుస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు భారం మోపుతోందని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సంజయ్. బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులప్పలేదు. ఇలా కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 15 నెలలైంది. ఇప్పటికే 1,58,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్ చేశారు. డీకే అరుణకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరారు సంజయ్. ఆగంతకుడి చొరబాటు ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తమ కుటుంబానికి ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలన్నారు. హైదరాబాద్ లోని తమ నివాసంలోకి రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని తెలిపారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి గంటన్నర సేపు ఇంట్లో ఉండి డ్రాలు, అల్మారాలు వెతికాడని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలోనే తమ ఇల్లు ఉందన్న డీకే అరుణ తాను చాలాసార్లు సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి గారు ఉండే లేని 4 ఏళ్ళని ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు ఒక 200 మీటర్స్ కూడా ఉంటుందో ఉండదో. ఎందుకంటే ఇది భయం. ఎక్కడ భయం అంటే ఇప్పుడు సరే దొంగ అనేటోడు వచ్చిండు, దొంగతనం చేసుకోపోయిండు అంటే అది వేరే విషయం. దొంగతనానికి వచ్చినోడు దొంగతనం చేసిపోయిండు. కానీ ఇక్కడ పాపరు మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమెకు మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంకు మెలకొచ్చి ఏదైనా అరిచింది అనుకోండి, నోరు మూసారా చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తి గిత్తు ఉంటే పడవచ్చు. మన దగ్గర ఏమున్నదో మనకు తెలియదు కదా. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య డూప్ ఫైట్ నడుస్తోందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సమస్యలు చర్చకు రాకుండా ఓ సభ్యుడిని సస్పెండ్ చేశారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ రేస్, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ స్పీచ్ లో పారావైజ్ మీరు ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినా ఏ ఒక్క అంశం మీద సమాధానం కూడా చెప్పలేకుండా పూర్తిగా దాటవేసేటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు బీజేపీ నేతలు. కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు.